జిడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరం కలిసి వారి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి జిడ్డి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక సమాజ సేవ కొరకు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో జిడ్డి కొమరయ్య గారిని ఎవరు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారికంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. రాష్ట్ర బలహీన వర్గాల శాఖ పక్షాన మరొకసారి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, ఈ ప్రాంతం అంతా కూడా పోరాట గడ్డ, పోరాటాలకు పురిటినిల్లు, ఇటువంటి గడ్డ మీద నుంచి మరొకసారి వారికి నివాళులర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం.